రికార్డింగ్ నెంబర్ 154 భాగవత వివరంగా చెప్పుకుంటున్నాము. ఇక్కడ ఎవరెవరికి చెప్పకూడదో చెప్పారు. ముందుగా భగవద్భక్తి లేని వాళ్ళకి ఈ భార్య పిల్లలు ఆస్తి అవే ముఖ్యమైన విషయాలు జీవితంలో అనుకునే వాళ్ళకి, దైవం మీద భక్తుల్ని ద్వేషించే వాళ్ళకి, దైవం మీద శ్రద్ధ లేని వాళ్ళకి చెప్పొద్దు అన్నారు. అలాగే ఎవరికి చెప్పాలో కూడా ఇక్కడ రాశారనమాట. శ్రద్ధ, భక్తి, వినయము, ఇంకొకళ్ళ సర్వభూత దయ, ఇంకొకళ్ళని ఎవరిని చూసినా కూడా ఒక దయార్ద్ర హృదయంతో ఉండటం, ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. సామాన్యంగా ఇంకో మనిషిని చూడంగానే చిరాకు, కొంచెం ఇష్టపడకపోవటం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ ఎవరిని చూసినా లోపల ఒక దయ కలగటం, ఒక ప్రేమగా ఉండటం, అవతల వాళ్ళ యందు ఒక శాంత చిత్తం ఉన్న వాళ్ళకి, సర్వభూత దయ శాంత చిత్తం కలవాళ్ళకి తప్పకుండా చెప్పమ్మా అంటున్నాడు. అసూయ లేని వాళ్ళకి చెప్పు, శుశ్రూష యందు ఉత్సాహపడే వాళ్ళకి. శుశ్రూష అంటే చెప్పుకున్నాం మనం, సేవ కాదు. శుశ్రూష అంటే మంచి విషయం వినటానికి ఇష్టపడటమే శుశ్రూష. బాహ్య ప్రపంచంలో ఉన్న, అంటే బయట ప్రపంచంలో ఎన్నో విషయాలు విలువగా ఉన్నాయి, దీనికి చాలా వాల్యూ, దానికి చాలా వాల్యూ అనేవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ వాటి మీద విరక్తి పుట్టిన వాళ్ళకి తప్పకుండా చెప్పు. ఎన్నో వచ్చినాయి, ఎన్నో కొనుక్కున్నాం, ఎన్నో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాము, బజార్లో షాపుల్లో ఉన్నవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం, దానివల్ల ఏమిటవుతోంది, అవి తుడుచుకోవటమే సరిపోతుంది కదా మనకి అని తెలుసుకున్న వాళ్ళకి తప్పకుండా చెప్పాలన్నమాట. మాత్సర్యం లేని వాళ్ళకంటే అసూయ, ఎవరైనా బాగుపడితే సంతోషపడే వాళ్ళకి తప్పకుండా చెప్పు. అసూయ లేని వాళ్ళకి చెప్పమంటున్నాడు. అందుకే ఇంకొక స్త్రీ మీద ఆశ లేని వాళ్ళకి, ప్రేమ గల వాళ్ళకి తప్పకుండా చెప్పు. నా భక్తుల యందు ప్రేమ గల వాళ్ళకి తప్పకుండా చెప్పమ్మా. అట్టి వాళ్ళు ఈ విద్యకు అధికారులు, అటువంటి వాళ్ళందరూ కూడా ఈ విద్యకు అధికారులే అని చెప్పాడు కపిలుడు. శీలవంతులైన స్త్రీలు కానీ పురుషులు కానీ శ్రద్ధతో నా యందు మనస్సును సన్యసించి, అంటే భగవంతుడి మీద ఆ మనస్సంతా కూడా పెట్టి ఈ కపిల దేవహూతి సంవాదాన్ని విన్నారంటే, చదివినా విన్నా కూడా వాళ్ళందరూ కూడా నా దివ్య స్వరూపాన్ని పొందుతారు అని చెప్పి ఇక్కడ చెప్పారు. మాస్టర్ గారు ఏమంటున్నారంటే, దీన్ని బట్టి స్త్రీలు బ్రహ్మ విద్యకు, యోగాభ్యాసానికి, బ్రహ్మ విద్యకు, వేదం చదవటానికి అర్హులు కాదు అనేటటువంటి అపవాదం ఉంది కదా, అది అసత్యమని ఇక్కడ నిరూపించబడుతోంది. క్లియర్గా భాగవతంలో ప్రింట్ చేసి పెట్టారు. ఇది ఏమిటంటే, ఉత్తములైన పురుషులు కానీ స్త్రీలు కానీ శ్రద్ధాభక్తులతో దీన్ని కపిల దేవహూతి సంవాదాన్ని విన్నా చదివినా కూడా నా స్వరూపాన్నే పొందుతారు అని చెప్పాడు సాక్షాత్తు కపిలుడే. దీన్ని బట్టే స్త్రీలు బ్రహ్మ విద్యకు, యోగాభ్యాసానికి, వేదం చదవటానికి అర్హులు కాదు అనే కలిదోషవాదము అంటున్నారు. ఇక్కడ కలికాలంలో వచ్చినటువంటి అనేక విషయాలు చాలా ఉన్నాయి, వాటిలో ఇది కూడా ఒకటి. ఇది అసత్యమే, ఇది వాస్తవం కాదు. స్త్రీలు వేదం చదవకూడదు, స్త్రీలు మంచి విషయాలు చదవకూడదు అనేది ఎక్కడా లేదు మన పురాణాల్లో అని మళ్ళీ ఇంకోసారి నిరూపణ అయింది. ఈ కథలో స్త్రీలకు ఉపదేశించవచ్చును అని చెప్పటమే కాకుండా స్త్రీకే బ్రహ్మ విద్య ఉపదేశింపబడుతోంది కదా. కపిలుడు తల్లికి, తన తల్లి అయిన ఒక స్త్రీకే చెప్తూ ఉన్నాడు కదా, దాంతోనే మనకి ప్రూవ్ అయిపోతోంది అంటున్నారు. ఈ విషయం అంతా కూడా మైత్రేయుడు విదురుడితో చెప్పాడనమాట. మొత్తం ఈ కపిల దేవహూతి సంవాదం అంతా కూడా చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు, ఇట్లా కర్దముడి భార్య దేవహూతి మోహము నుంచి కంప్లీట్గా బయటపడిపోయింది. కపిలుడికి సాష్టాంగ దండ ప్రణామం చేసింది. ఒక కొడుకు తనకు పుట్టిన ఒక కొడుకుని దైవంగా తెలుసుకోవటము అంటే అది చాలా చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయం. అలా తెలుసుకొని ఆవిడ నమస్కారం పెట్టింది ఆయనకి. ముందు చక్కగా నమస్కరించుకొని ఆయన దగ్గర నేర్చుకున్న తత్వాన్ని, సాంఖ్యాన్ని రెండింటినీ కూడా వాడుకుని ఇలా స్తుతి చేసింది ఆయన్ని. నారాయణుడు అనే పేరున్న దివ్య మంగళమూర్తివి నువ్వు. నీ రూపంలో ఇంద్రియాలు, మనస్సు, పంచభూతాలు, సృష్టికి విత్తనాలైన త్రిగుణాలు, వాటి ప్రవాహ కారణమైన కాలము అన్ని భాగాలై ఉన్నాయి. నీలోనే, నీ రూపంలోనే సమస్తము భాగాలై ఉన్నాయి, ఇమిడిపోయి ఉన్నాయి. ఇట్లాంటి నీ రూపాన్ని తెలుసుకోలేక
నీకు నీ బొడ్డు నుంచి వచ్చినటువంటి చతుర్ముఖుడే చిట్ట చివరికి మనస్సులోనే దర్శించాడు నిన్ను బయట చూడలేక. ఈ విశ్వము, ఈ సృష్టి మొత్తం భరించటంలో అనేక వర్గాలు తన మనసులో సృష్టించుకొని కొన్ని వేల శక్తులతో కలిసి అతడు సర్వ సృష్టి కార్యాలని నెరవేర్చుకుంటూ ఉన్నాడు. నీలో ఈ శక్తులన్నీ ఇమిడి ఉన్నాయి, అటువంటి నీ రూపాన్ని చూడలేకపోతున్నాడు. తన మనస్సుతో అందువల్ల ఏం చేశాడు, తన మనస్సుతోనే వివిధ శక్తులు పుట్టించుకొని నీ అనుగ్రహంతోనే సృష్టి నిర్వహణ అంతా కూడా చేస్తున్నాడు. ఎలా చేసినా కూడా నీ అనుగ్రహం తప్పదు అని చెబుతోంది. ఒకసారి నిన్ను చూస్తాడు, ఒకసారి సృష్టి శక్తుల్ని చూస్తాడు అని చెప్తోంది అంటున్నారు. మహాకల్పము అనే పెద్ద యుగం చివర నీవు కపట రూపంలో దొంగలాగా చిన్న పిల్లవాడివైపోయి కడుపులో సమస్త జగములను ఇముడ్చుకొని, అది ఎలా జరుగుతుందండి? మొత్తం సృష్టి అంతా ఒక పిల్లవాడి కడుపులోకి ఎలా వెళ్తుంది అని మనం ప్రశ్న వేస్తాం. కాబట్టి ముందే మనకి చెప్పారు, ఒక చిన్న విత్తనంలో పెద్ద చెట్టు ఉంటుంది. మనం చూస్తే వటవృక్షం అంటాం. ఆ వటవృక్షం అనేది మర్రి చెట్టు. ఆ వటవృక్షపు గింజ ఆవగింజ కంటే కూడా చిన్నదిగా ఉంటుంది. ఒక కుంకుడు గింజ అంత గింజ ఉంటుంది, దాని లోపల సన్నని గింజలు ఉంటాయి ఆవగింజ కంటే కూడా. ఏమిటి ఆ సన్నని గింజ? ఒక గింజలో మొత్తం మైళ్ళు వ్యాపించగల శక్తి మనకి ఈ కాలం మనకి చక్కగా తెలుసు. ఎందుకంటే డిఎన్ఏ అనేటటువంటిది ఎంత మొత్తం బ్లూ ప్రింట్ అంతా లోపల పెట్టుకొని ఉంటుంది. కాబట్టి మనకి ఈజీ ఇది అర్థం కావటం. ఒక గింజ లోపల చెట్టు ఉన్నట్టుగా పిల్లవాడు ఒక దొంగ నాటకం ఆడుతున్నావు నువ్వు. కపటంగా నిన్ను నువ్వు చిన్న పిల్లవాడిలాగా చేసుకొని పొట్టలో అన్నీ పెట్టుకొని చెబుతోంది ఆవిడ దేవహూతి. అన్ని జగములన్నీ సృష్టి అంతా నీ పొట్టలో ఊడ్చుకొని మహా ప్రళయ సముద్రం మొత్తం నీటి మయమైపోయింది. సృష్టి అంతా నీళ్ళల్లో మునిగిపోయింది. ఆ నీళ్ళల్లో మునిగిపోయినప్పుడు నువ్వేం చేశావు? చిన్న వటపత్రంలో ఒక మర్రి ఆకులో పడుకునేటట్టు అంత సైజు పిల్లవాడు. పోనీ చిన్న పిల్లవాడు కూడా మామూలు మనకి తెలిసిన పిల్లవాడు కాదు, ఇంకా చిన్న పిల్లవాడుగా ఒక ఆకులో సరిపోయేటటువంటి పిల్లవాడుగా ఉండి నువ్వు కాలి బొటన వేలు నోట్లో పెట్టుకొని దాని మీద పడుకోనున్నావు అన్నదిట. దీనికి ఏమిటి సిగ్నిఫికెన్స్ అంటే, దీన్ని బట్టే జీవుడు, ప్రతి జీవి కూడా ఒక జన్మయ్యాక మళ్ళీ ఇంకో జన్మ రావటానికి తల్లి కడుపులో ఉన్న నీళ్లల్లోనే పవళించి ఉంటాడు కదా, అదే సిగ్నిఫికెన్స్ అంటున్నారు. నీటిలోనే తేలుతూ ఉంటాడు బిడ్డ కదా, అది చెప్తూ ఉన్నారు. అట్లాగే వటపత్రం మీద పడుకున్న నువ్వు నీ కాలి బొటనవేలిలో ఉన్న అమృతాన్ని తాగుతూ ఉన్నావు అన్నది. నా పూర్వపుణ్యం వల్ల నా గర్భాన పుట్టావు, నువ్వు నా కడుపున పుట్టావు అని ఇంకా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అమృతము అంటే ఆది అంతము లేనిదే అమృతము. దాన్ని మనమేదో స్వీట్గా ఉండేటటువంటి పాయసమనో, ఆ పాయసం కంటే రుచిగా ఉండేటటువంటి ఒక ద్రవ పదార్థం అనో అనుకుంటాం. కాబట్టి ఇక్కడ క్లియర్గా రాస్తున్నారనమాట. దేనికైతే బిగినింగు ఎండింగు ఉండదో అదే అమృతం. సృష్టికి నారాయణుడే ఆది అంతము, రెండూ ఆయనే. కాబట్టి ప్రళయకాలంలో ఒక పసివాడులాగా ఉన్నాడు ఆయన. ఎలా ఉన్నాడంటే ఆయన షేప్ కానీ ఆయన పడుకున్న పద్ధతి కానీ కాలి బొటని వేలు నోట్లో పెట్టుకోవటం అనేది ఆది అనేటటువంటి నోట్లో అంతము అనేటటువంటి కాలి వేలుని పెట్టుకోవటం ద్వారా అదొక సర్కిల్గా డెవలప్ అవుతుంది. సర్కిల్ అంటే బిగినింగ్ లేదు ఎండింగ్ లేదు. మనం ఎక్కడ చుక్క పెడితే అదే బిగినింగ్ దానికి, అంతే తప్ప ఇక్కడ స్టార్ట్ అయింది సర్కిల్ అని మనం చెప్పలేం. కాబట్టి అది అనంతమైన విషయము. అనాద్యంతము అంటే ఆది లేదు అంతము లేదు. అటువంటి రూపాన్ని ఆయన తమాషాగా దొంగలాగా అని చెప్తోంది. కపటంగా నువ్వు ఆ రూపాన్ని ధరించావు, కొంచెం అతివేషంగా అనిపించటం లేదా? ఎంత చిన్న పిల్లవాడి వైపోయి ఆకు మీద పడుకునేటంత చిన్న పిల్లవాడి వైపోయి నీ లీలలు చూపిస్తావా అని అడుగుతోంది ముద్దుగా. అట్లాగే నారము అంటే నీళ్లు, అయనము అంటే దోవ, నారాయణము అంటే
జలముల నుంచి జలములు దిగి వచ్చే మార్గము, ఆరోహణ చేయు మార్గము. అది అలా ఉంటుందన్నమాట. ఆ పేర్లు ఎప్పుడు కూడా ఏదో నారాయణ నారాయణ అని మనం భగవంతుడి పేరని అనుకుంటాము. నారాయణుడు అనే మాటకి అయనం అంటే మార్గము, నారములంటే నీళ్లు, జలములు దిగివచ్చు మార్గము అని అర్థం. మనమందరం ఎక్కి వెళ్ళవలసినటువంటి మార్గం. అట్లాంటి నీవు వింత వింతలుగా నీ అనేక రకాల విగ్రహాల్ని మా కోసం నువ్వే తయారు చేసుకున్నావు అంటోంది. అంతే కదా మరి. రఘురాముడు, కృష్ణుడు, వరాహమూర్తి, నారసింహుడు, ఎన్నో విచిత్రమైన నీ అవతార మూర్తులన్నీ కూడా మా ధ్యానం కోసం, మాకు ఏ మనిషికి ఎటువంటి భక్తి కలుగుతుంది, ఎటువంటి మూర్తి మీద భక్తి కలుగుతుంది అని నువ్వు అనేక వెరైటీ మాకు ఇచ్చావు. అవతార మూర్తులన్నీ మా ధ్యానం కోసం ఇచ్చావు. ఆ మూర్తులన్నీ ఆ మూర్తులుగా నువ్వు వచ్చి మంచి వాళ్ళని రక్షించావు, దుష్టుల్ని శిక్షించావు, చక్కగా నిష్ట గల వాళ్ళకి చక్కటి నీ 4 తత్వాల విజ్ఞానాన్ని ఇస్తావు. నీ మహత్యాన్ని వర్ణించాలంటే బ్రహ్మకు కూడా అలవి కాదు, వేదాలు కూడా వర్ణించలేవు, నేనెంత దాన్ని. చతురాత్మ తత్వములన్నీ కూడా నువ్వు ఉపదేశిస్తున్నావు అన్నది. చతురాత్మ తత్వములంటే వాసుదేవ తత్వం, సంకర్షణ తత్వం, ప్రద్యుమ్న తత్వం, అనిరుద్ధ తత్వం లేదా వ్యూహం అంటున్నారు. అన్ని వ్యూహాలను కూడా వాసుదేవ వ్యూహం, సంకర్షణ వ్యూహం, ప్రద్యుమ్న వ్యూహం, అనిరుద్ధ వ్యూహము అని కూడా చెప్పొచ్చు. నీ మంగళనామ స్మరణను అంటే నీ పేరే మంగళకరం. అసలు నీ మా పేరు అనేది అది తలుచుకుంటేనే అన్ని శుభాలు వచ్చి చేరుకుంటాయి. మంగళమైన నీ నామస్మరణ, కీర్తన, ఎటువంటి దీనులు హీనులు చేసినా కూడా గొప్పవాళ్ళు అయిపోతారు, వాళ్ళు శ్రీమంతులు అయిపోతారు. అగ్నిష్టోమము మొదలుగు పెద్ద పెద్ద యజ్ఞాలు చేసిన వాళ్ళకంటే కూడా గొప్పవాళ్ళు అవుతారు, కేవలం నీ నామస్మరణ చేయటం వల్ల. కుక్క మాంసం తినేవాడైనా సరే నీ నామాన్ని గనక జిహ్వాగ్రంలో అంటే నాలుక మీద నీ నామాన్ని పెట్టుకున్నవాడైతే వాడికి బ్రాహ్మణుడు కూడా సాటిరాడు అని చెప్పింది. ఇది మహాచిత్రము. నీ పేరు అటువంటి గొప్పతనాన్ని కలిగి ఉంది. లోకంలో అంతమందున్న నిన్ను తెలిసిన సజ్జనులు వాళ్ళందరూ కూడా జగత్పావనములైన నీ గుణకథామృతము గ్రోలినచో అంటుంది. జగత్తునే పావనం చేసేటటువంటి నీ కథలని గనక విన్నారంటే సర్వతీర్థాల్లోనూ అన్ని నదులలోనూ వెళ్ళి, అన్ని పుణ్య నదులలోనూ వెళ్ళి స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు కేవలం నీ కథలు వినటం వల్ల. వాళ్ళ నోటి నుంచి సమస్త వేదాలు పలుకుతాయి. వాళ్లే ధన్యులు, పూజ్యులు, ఉత్తములు అని చెప్తోంది ఆవిడ. ఇంకా కూడా నీవు పరబ్రహ్మవు, అంతర్ముఖమైన మనస్సుకి మటుకే గోచరించేవాడివి. సమస్త లోకంలో జనాలకి పాపాలన్నిటినీ పోగొట్టడంలో నువ్వే స్వయం ప్రకాశమూర్తిగా ఉన్నావు. స్వయం ప్రకాశం అంటే వేరే ఏ ఆధారం అక్కర్లే, నీకు నువ్వే ఆధారం. స్వయం ప్రకాశంతో ఉన్నావు. వేదస్వరూపుడివి, నువ్వే వేదం, వేదమే నువ్వు. అట్లాంటి నీకు నమస్కారం చేస్తున్నాను అని దేవహూతి స్తుతిస్తూ ఉంటే కపిలుడు ఎంతో ప్రేమతో తల్లితో ఇట్లా అన్నట్ట. సుఖరూపము మోక్షదాయకము అయిన ఈ యోగ మార్గం అంతా కూడా నీకు చెప్పానమ్మా. దృఢమైన భక్తితో దీన్నంతా చెయ్యి. ఇచ్చట బ్రాకెట్లో క్లియర్గా రాశారు, యోగ మార్గము అనే మాటకి ఆవిడేదో ఇప్పుడు కూర్చొని ముక్కు మూసుకొని యోగం చేయటం అని కాదు, సమస్తాన్ని ఒకటిగా సమన్వయించే మార్గాన్ని యోగ మార్గము అంటారు. యోగము అంటే కలయిక, సింథసిస్ అని అర్థం. నీవు జీవించి ఉండగానే నీకు ముక్తి కలుగుతుందమ్మా. ఇష్టం లేని వాళ్ళకి దీన్ని మటుకు బోధించకూడదు, వాళ్ళకి మృత్యు భయం కలుగుతుంది అప్పుడు. ఇప్పుడు కూడా ఎందుకు బోధించకూడదు అంటే అవతలి వాళ్ళ మంచి కోరే బోధించకూడదు అనేది మళ్ళీ ఇంకోసారి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. వాళ్ళకి మృత్యు భయం కలుగుతుంది, సుఖం దూరం అయిపోతుంది, అందువల్ల ఇష్టం లేని వాళ్ళకి ఎప్పుడు ఇది చెప్పకూడదు. దేవహూతితో కపిలుడు ఇట్లా చెప్పాడు అని చెప్పి విదురుడికి మైత్రేయుడు చెప్పాడు. ఇంకా కూడా ఇలా చెప్తున్నాడు మైత్రేయుడు. కపిలుడు ఉపదేశించి వెళ్ళిపోయాడు. అతను ఉపదేశించిన జ్ఞాన మార్గం తీసుకొని దేవహూతి కపిలుడి ఎడబాటు సహించలేకపోయింది. ఇట్లాంటి కొడుకుని
ప్రసాదించిన కద్దమ్ముణ్ణి స్మరించి నమస్కరించుకుంది. కానీ మనస్సు నిలవలేదు. దూడ కనిపించని ఆవులాగా తల్లడిల్లిపోతూ కపిలుణ్ణే తలుచుకుంటూ ఉండిపోయింది. ఆ సమయంలో ఏం చేసిందంటే తన భర్త తనకిచ్చిన ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. అద్భుతమైన ఇళ్ళు, తోటలు, వాకిళ్ళు అద్భుతమైనటువంటివి ఇచ్చాట ఆయన భర్త గారు భార్య కోసం. పరిమళమైన పుష్పాలతో ఉన్న తీయని పళ్ళతో, చిగుళ్లతో ఉన్న పెద్ద పెద్ద తోటలు, కాపుకొచ్చిన మామిడి తోటలు, వృక్షాల మీద విహరించే చిలకల కలకలలు, అలాంటి కర్దముడి ఉద్యానవనాన్ని, తపోవనాన్ని, పద్మాలతో కూడిన కొలనులు, వాని తీరాల్లో పెంచబడిన పొదరిండ్లన్నిటినీ వదిలేసి వెళ్ళిపోయింది. కర్దముడు భార్య సుఖం కోసం సాధించి పెట్టిన చక్కని భవనం ఉంది. అందులో కూడా స్ఫటికాలు, రత్నాలు గోడలకు అద్భుతంగా, వజ్రాలు, జాతి వజ్రాలని స్పెషల్గా రాస్తున్నారు. నీలమణుల మెట్లు, చంద్రకాంత శిలల వేదికలు, వేదికలు అంటే చిన్న చిన్న ఇవి కట్టారనమాట, ప్లాట్ఫామ్స్. పగడాల మండిగములు, రత్నాలు తాపిన బంగారు తలుపులు, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ. తళుకు గల పట్టుపానుపులు, నట్టింట్లో బంగారు పీటలు అన్నీ వదిలేసి ఆ సౌధాన్ని టోటల్గా వదిలేసి వెళ్ళిపోయింది. ఆవరణలో చక్కగా కలువ పూలతో ఉన్నటువంటి చిన్న చిన్న దొరువులు ఉన్నాయి. తమ్మి పూల తేనె తాగి మదించిన తుమ్మెదల ఝుంకారాలు వినిపిస్తూ ఉంటాయి. కానీ సమస్త వైభవాల్ని వదిలేసి తన తలలో ఉన్న ముంగురులు, చక్కని వంపులు తిరిగిన జుట్టంతా కూడా జడలు గట్టించేసుకొని సరస్వతి నదీ తీరంలో బిందుసరంలో 3 వేళలా స్నానం చేస్తూ ఉగ్ర తపస్సు చేయటం మొదలుపెట్టింది ఆవిడ. దేహం అంతా కూడా శుష్కించిపోయింది. కుమారుడి ప్రసన్న వదనంపై దిగులు చెందినదై ఆ కొడుకుని వదిలేసిన బాధ ఆవిడ్ని వదలకుండా ఉంటే నారాయణ ధ్యానం చేస్తూ భక్తే ఏరులై ప్రవహించిందిట. భక్తే ఉన్నది ఆవిడలో, ఇంకేమీ లేదు. అద్భుతమైన వైరాగ్యం వచ్చింది అప్పుడు ఆవిడకి. అనుష్ఠానంలో మనస్సంతా నిర్మలమైపోయి బ్రహ్మజ్ఞానం సిద్ధించింది. ఎంతగా విని ఉపదేశం చెందినా కూడా జీవిత సన్నివేశాలన్నిటినీ వదిలేస్తే కానీ బ్రహ్మ విద్య అబ్బదు, జ్ఞాన వైరాగ్యాలు అలవాటు అవ్వవు అని దీనివల్ల నిరూపించారు అని అంటున్నారు. మనం హాయిగా ఏసీ గదిలో కుర్చీలో సోఫాల్లో కూర్చొని భగవద్గీత చదువుకున్నంత మాత్రాన మనకేమీ అవదు. మానసికంగా సమస్తాన్ని సన్యసించగలగాలి అంటే ఉన్నా లేకపోయినా ఒకటే అనే భావం. ఎలా వస్తుంది అలాంటి భావం? చాలా న్యాయంగా, చాలా తేలికే. మనం ఏం చేస్తామంటే ప్రతి విషయానికి సుఖపడటం, దుఃఖపడటం అనే తక్కెడంటే బ్యాలెన్స్లో అటు ఇటు ఊగుతూ ఉంటాం. అబ్బా చాలా బాగుంది కదా, అబ్బా చాలా బాగుంది కదా, అస్సలమ్మో అసలు నా వల్ల కావట్లేదు, సహించలేను, భయంకరంగా ఉంది. ఈ 2 మాటలు మన మనసులో మననం చేయటం కనుక ఆపేస్తే, అంటే ఇది చాలా సుఖము అనే గుర్తింపు వదిలేయాలి, ఇది చాలా దుఃఖము లేదా కొద్దిగా దుఃఖము వదిలేయాలి. ఆ 2 అంటే యు ఆర్ డిఫరెన్షియేటింగ్ యాజ్ 2 అనమాట. ఉన్న జీవితాన్ని, ఒకే జీవితంలో పరమాత్మ మయమై ఉన్న జీవితంలో 2గా చూడటం మనకు అలవాటైంది. ఒకటి బాగుంది, ఒకటి బాగుండలేదు, ఒకటి నచ్చింది, ఒకటి నచ్చలేదు, ఒకటి సుఖం, ఒకటి దుఃఖం, ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు, ఇన్ని లేవు, ఉన్నవాడు ఒక్కడే అనేది అర్థం చేసుకోవాలంటే మనలో వస్తూ ఉన్నటువంటి భావాన్ని, పర్టికులర్గా ఈ భావాన్ని, ఇది బాగుంది అనిపించగానే పరమాత్మ స్వరూపం బాగుంటుంది కదా, ఇది బాగాలేదు, ఎందుకు బాగుండదు, అన్నీ బాగుంటాయి, ఇది కూడా పరమాత్మ స్వరూపమే కదా అని మళ్ళించుకుంటూ మనస్సుకి బాగా నచ్చ చెప్పుకోవటమే. ఇంకా అంతకంటే ఇంకేమీ లేదు. సింపుల్ యాక్చువల్గా అది. అటువంటి మనస్సుకి తప్పకుండా బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. ఆత్మలన్నిటికీ కూడా నాయకుడు ఎవరంటే ఆ పరమాత్మే. అన్ని దిక్కుల్లో తన ముఖాలు గలవాడు. మాయా అనే అంధకారాన్ని పోగొట్టగలిగిన పరబ్రహ్మమునందు ఆవిడికి నిష్ట కుదిరింది. తత్వం ప్రకాశించింది. జీవత్వం తొలగిపోయింది. ఇంకా జీవుడు అనేవాడు పోయి దేవుడు మిగిలాడు. ఆవిడలో నిర్మల పరబ్రహ్మ సమాధి ఆ తల్లికి సిద్ధించింది. పునరావృత్తి లేని స్థితి కలిగింది. మళ్ళీ పుట్టని స్థితి కలిగింది. కలలో కనిపించిన వస్తువుల్ని
మెళుకువరాగానే చూడలేని వాళ్ళలాగా దేవహూతి మనస్సు అస్తిత్వాన్ని మర్చిపోయింది. మనం కూడా గమనించుకుంటే మనం మర్చిపోయామంటే మనకి చాలా భయంకరమైన విషయం అసలు అది. ఎందుకంటే మన అమ్మని గుర్తించలేము, భార్యని గుర్తించలేము, పిల్లల్ని గుర్తించలేం కదా. కానీ ఆ పాస్ట్ మర్చిపోవటము అనేదే రియాలిటీ ఒక విధంగా. ఆ రియాలిటీ ఏంటంటే ఏమీ నేర్చుకొని పసివాడి మనస్సు అది. కానీ మనం అది జబ్బు కింద అనుకుంటాము. చెప్తూ ఉన్నారు, కలలో కనిపించినట్టుగా ఇన్నాళ్ళు జీవించిన జీవితం అంతా మర్చిపోయింది. తన అస్తిత్వాన్ని తాను ఉన్నాను అనే భావమే పోయినప్పుడు ఏమైందిట, పొగలేని అగ్నిలాగా వెలిగిందిట. అద్భుతమైన విషయం. యోగశక్తితో దేహం నుంచి ఆకాశంలోకి వెళ్ళిపోయి దయామయుడైన వాసుదేవుని పాదాల దగ్గర హృదయాన్ని నిలిపేసిందిట ఆ తల్లి. కపిలుడు చెప్పిన మార్గంలో దేవహూతి నారాయణుని యందు కలిసిపోయింది. ఆవిడ ముక్తి పొందిన పుణ్యభూమికి సిద్ధిపదము అని పేరు వచ్చిందిట. తల్లి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరిన కపిలుడు సమస్త దేవ గంధర్వ సిద్ధ చారణ మునివరులందరూ స్తుతించారుట ఆయన్ని, ఆ కపిలుడిని. సముద్రుడితో కూడా పూజలు పొందట, సముద్రుడు కూడా పూజ చేశాడట ఆయన్ని. గౌరవించారు అందరూ ఆయన్ని. గౌరవించబడి నివాస గృహాన్ని పొందాడు అంటున్నా, అంటే తన ఇంటికి తను వెళ్ళిపోయాడు. సాంఖ్యాచార్యులందరూ స్తుతిస్తూ ఉన్న యోగాన్ని అవలంబించి 3 లోకాల శాంతి కోసం తండ్రి ఆశ్రమాన్ని విడిచి ఉత్తర దిక్కుగా నడిచి వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతం చెప్పి మైత్రేయుడు విదురుడితో ఇట్లా అన్నాడు, ఈ కపిల దేవహూతి సంవాదం ఎంతో పవిత్రమైంది. ఇతని యోగ మార్గాన్ని భక్తితో చదివిన వాళ్ళు పుణ్యాత్ములై నారాయణుడి పాదపద్మాలనే పొందుతారు. ఇట్లా మైత్రేయుడు కీర్తించను అని పరీక్షిత్తుకు శుకయోగి, ఇప్పుడు ప్రెజెంట్ ఏం జరుగుతోంది ఇక్కడ భాగవతంలో, పరీక్షిత్తుకు శుకయోగి చెప్తూ ఉన్నాడు ఈ కథ అంతా కూడా. ఆ చెప్పే కథలో ఈ విదురుడికి చెప్పటం, విదురుడికి ఏం చెప్పాడంటే కపిల దేవహూతి సంవాదం చెప్పాడు అనే కూడా వచ్చినాయి. శౌనకుడు మొదలైన ఋషులందరికీ కూడా సూతుడు చెప్పాడు ఇది కథంతా. చెప్తూ ఉంటే వాళ్ళకి మనస్సు అంతా ఆనందం అయిపోయిందిట. ఋషులకి తృప్తిపడిన హృదయంతో మనస్సుతో ఇట్లా అన్నారట, మహర్షి నీ నోట అయ్యా భగవంతుడి కథ అనే అమృతాన్ని ఎంత తాగినా కూడా మాకు చాలట్లేదు, ఇంకా తర్వాత ఏం జరిగిందో చెప్పు అని అడిగారట. ఇక్కడ తృతీయ స్కంధంలో ద్వితీయ భాగం అంటే 3వ స్కంధంలో 2వ భాగం అయిపోయింది కాబట్టి శ్రీరామచంద్రుడి స్తుతి ఉన్నది ఇక్కడ. దానికి అర్థం ఏంటంటే సీతాదేవి మనస్సు అనే నిర్మలమైన పద్మానికి తుమ్మెద వంటివాడా, మంచి గంధము, శరత్కాలంలో వచ్చేటటువంటి చంద్రుడు, చక్కని మల్లె పువ్వు, ఈశ్వరుడు, తారకలు, రాజహంసలు, కర్పూరము, వెన్నెలలాగా ప్రశస్తి చెందిన విశాలమైన కీర్తి గలవాడు. ఆయన కీర్తి ఎటువంటిదిట, శ్రీరామచంద్రుడిది మంచి గంధానికి ఉన్న కీర్తి ఆయనకు ఉన్నదిట. శరత్కాలంలో చంద్రుడిట చక్కని తెల్లని మల్లె పువ్వు వంటి కీర్తిట. శంకరుడికి ఉన్న కీర్తిట. తారకలు ఎలా ఉంటాయో అదే కీర్తి. రాజహంసలు తెల్లని కర్పూరం, తెల్లని చల్లని వెన్నెలలాగా ప్రశస్తి చెందిన విశాలమైన కీర్తి గలవాడా, చిరునవ్వు చిందుతూ ఉన్న పద్మలోచనములు గలవాడా. కొంతమందిని చూస్తే కూడా మనకు అర్థమవుతుంది, కళ్ళు నవ్వుతున్నట్టుగా ఉంటాయి. అంటే ఒక ప్రసన్న వదనం, ఒక చక్కని ప్లెజెంట్ ఫేస్ ఉంటుంది వాళ్ళకి. మన నుదుటి మీద సంహారాస్త్రమున్న వాడి, ఎవడికైతే నుదుటి మీద సంహారాస్త్రం ఉందో అటువంటి వాడి విల్లు విరిచినవాడా. అంటే శివుడికి నుదిట్లో 3వ కన్ను ఉంటుంది కదా, అదే సంహారాస్త్రం. 3వ కన్ను తెరిచాడంటే సంహారం అయిపోతుంది. అటువంటి వాడి విల్లు విరిచినటువంటి గొప్పవాడా, మీ వంశానికే ఒక ఆభరణమైనటువంటి శ్రీరామ, పరమ పవిత్రమూర్తివి నువ్వు, లోకాలన్నిటినీ కల్పించిన వాడివి నువ్వు, బంధుగణాలన్నిటినీ అందరినీ రక్షించి సముద్రాన్ని కూడా అరికట్టి దుష్టులందరినీ చీల్చి భూమిని ధర్మాన్ని కాపాడిన వాడివి నువ్వు, పరిపాలించిన వాడివి. రాక్షస సంహారము, రాక్షసుల్ని చంపడం అనేది నీకు ఒక ఆట. చక్కని సత్య భాషణము, మంచి నిజమే మాట్లాడతావు, దయగా ఉంటావు, అవి నీకు
దయా సత్యభాషణం నీకు ఆభరణాలు. నీ నామం వల్లనే అన్ని పాపాలని దాటించగల శక్తి గలవాడివి. నీ పేరు తలుచుకున్న వాళ్ళ పాపాలన్నీ కూడా పోతాయి. దేవగణాలన్నిటికీ కూడా దిక్కైన వాడా, అనంత పుణ్యాలన్నిటినీ ప్రకాశింపచేసేవాడా, నిర్మల గుణగణాలు మూర్తిభవించినవాడా, భక్తలోకాల్ని పాలిస్తూ ఘోర రాక్షసులను కొట్టి భూమికి ఎంతో మేలు చేశావు. సంసారము అనే చీకటికి నువ్వే సూర్యుడవు, కోటి సూర్యుల వెలుగు కలవాడవు అని స్తుతించారు. మన రికార్డింగ్ నెంబర్ 154 అయిపోయింది. ఇప్పుడు ఆ రామస్తుతి అనే పద్యాలు మనం చదువుకుందాం. ఈ 154తో మనకి మూడో స్కందంలో, తృతీయ స్కందంలో రెండో భాగం, ద్వితీయ భాగం అయిపోయింది. మన పుస్తకాల నెంబర్లో 4వ పుస్తకం భాగవతంలో అయిపోయింది. 5వ పుస్తకానికి వెళ్తూ ఉన్నాం అన్నమాట. జనక సుతా మనో విమల సారస కోమల చెంచరీక చందన శరదిందు కుందహర తారమరాళ పటీర చంద్రికా వినుత యశో విశాల రఘువీర దరస్మిత పద్మపత్రలోచన నిటలాంబ ప్రకట చాప విఖండన వంశమండన నిటలాంబక ప్రకట చాప విఖండన వంశమండన తరళము పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరావన శరధి శోషణ సత్యభాషణ సత్కృపామయ భూషణ దురిత తారణ సృష్టికారణ దుష్టలోక విదారణ ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన కేలన మాలిని దివిజగణ శరణ్య దీపితానంత పుణ్య ప్రవిమల గుణజాల భక్తలోకానుపాల భవతిమిర దినేశ భానుకోటి ప్రకాశ భవతిమిర దినేశ భానుకోటి ప్రకాశ కువలయ హితకారి ఘోర దైత్య ప్రహారి కువలయ హితకారి ఘోర దైత్య ప్రహారి